మనిషి ఎదగడం కాదు, ఎదిగే కొద్దీ ఒదగడం ముఖ్యం. జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి చేరుకోవడం ముఖ్యం కాదు. శిఖరాగ్రాలు చేరుకున్నప్పటికీ మూడలను మర్చిపోకపోవడం ముఖ్యం. అలా ప్రవర్తించిన వారి కీర్తి పతాక స్థాయికి చేరుతుంది. వారి శ్రేయస్సు ఆచత్రాత్కరంగా నిలిచి ఉంటుంది. అటువంటి వారిలో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని ఒకరు. ధోని గురించి చెప్పబోయే ఈ విషయం వింటే మీరు కూడా అవును అని ఒప్పుకునే తీరుతారు. ప్రపంచంలోని ప్రముఖ క్రికెటర్లంతా తమ క్రికెట్ కిట్ మీద కంపెనీ లోగోను ప్రింట్ చేసినందుకు సదరు సంస్థల నుండి భారీ మొత్తాన్నే అందుకుంటారు. ఎందుకంటే అంతటి పేరు ప్రఖ్యాతలు పొందిన మేటి క్రికెటర్లు తమ కంపెనీ ఉపకరణాలు వాడితే అది వారికి గర్వకారణం, పైగా కంపెనీకి ప్రమోషన్ కూడా. ఇక భారతదేశ వ్యాప్తంగా క్రీడా ఉపకరణాల తయారీ సంస్థలో BISకి చాలా మంది పేరుంది. ఈ కంపెనీ నుండి తయారైన క్రికెట్ కిట్లను దేశ విదేశీ క్రికెటర్లు ఉపయోగిస్తుంటారు. ఇక కొంతమంది స్టార్ క్రికెటర్లు అయితే తమ అవసరాలకు తమ ఆట తీరును అనువుగా సొంత కిట్లను తయారు చేయించుకుంటారు. ఇలాంటి క్రికెట్ ఉపకరణాలపై ప్రముఖ సంస్థలు తమ స్టిక్కర్లు అంటించుకుంటుంది. అందుకోసం ఆ స్టార్ క్రికెటర్లకు భారీ మొత్తంలో నగదు కూడా చెల్లిస్తుంటాయి. ఇక భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోని కూడా BIS నుండి ప్రత్యేకంగా క్రికెట్ కిట్ చేయించుకుంటున్నారట. అలాగే కంపెనీ స్టిక్కర్ను తన బ్యాట్ పై అంటించుకున్నాడు. అయినప్పటికీ మహి ఆ సంస్థ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని BIS యాజమాని సోమి కోహ్లీ స్వయంగా వెల్లడించారు. 2019 ప్రపంచ కప్ సమయంలో ధోని తన బ్యాట్ పై BIS స్టిక్కర్ను వేసుకున్నాడు. కానీ కంపెనీ వారి నుండి ₹1 కూడా అడగలేదట. ఎంతో కొంత తీసుకోమని ధోనిని మరీ అడిగినా అస్సలు వద్దన్నారట. ధోనికి మీరైనా చెప్పండి అంటూ అతడి తల్లిదండ్రులను, స్నేహితులను, ఆఖరిగా ధోని సతీమణికి కూడా BIS యాజమాని చెప్పారట. కానీ ధోని డబ్బు తీసుకోలేదని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ధోని ఏం చెప్పాడో తెలుసా? తన కెరియర్ బిగినింగ్లో ఆ సంస్థ చాలా సహాయం చేసిందని, అందుకు ఈ విధంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అని ధోని చెప్పాడు. కాబట్టి ఆటలోనే కాదు, మానవతా విలువలను పాటించడంలోనూ మహి ఆదర్శప్రాయుడే.